నమస్తే అండి. కోల్కత్తా ట్రైనీ డాక్టరు హత్య కేసులో చాలా కొత్త విషయాలు తెలిసినాయి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. రోజు చెప్పిన టాపిక్కే చెప్పి దాని ముందు కథ అల్లేసి అందరిలా చెప్పడం నాకు ఇష్టం లేక మంచిగా ఈ కేసులో ఏదైనా పురోగతి అప్డేట్ ఉంటేనే చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నానండి. కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ భార్య తను బయటకు వచ్చి ఆ కేసులో చాలా ఇంపార్టెంట్ అయిన ఎవిడెన్స్ సీసీ కెమెరా ఫుటేజ్ సిబిఐ వారికి అందించడం జరిగింది. ఈ హత్య అసలు సెమినార్ హాల్లో జరగలేదని, సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ తన క్యాబిన్లో జరిగిందని చెప్పి ఈ వీడియోలో చాలా దిగ్భ్రాంతి కలిగే విషయాలు మీకు తెలుస్తాయని, అసలు నిందితులు ఎవరో మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే ఈ హత్య సెమినార్ హాల్లో చేసినట్టుగా క్రియేట్ చేశారు. ఆ సాక్ష్యాధారాలు కూడా అక్కడే జరిగినట్టుగా చేశారు. కానీ ఆ హత్యని చేసింది ఇంకా అన్వన్ పర్సన్ డాక్టర్. అతని వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అతను ఆ డాక్టర్ని చంపేసిన తర్వాత తను ఒక నర్సు చూడటం, ఆ నర్సు అతన్ని అడగటం, ఏంటి మీ డ్రెస్కి బ్లడ్ ఉందని అడటం, అతను ఏదో తప్పుడు కథనం చెప్పటం, అక్కడ ఉన్న బాత్రూంలో స్నానం చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. అతనే ఈ అమ్మాయిని చంపడంలో ఇతనొక్క కూడా పాత్రధారి ఉన్నాడా, సందీప్ ఘోష్తో పాటు ఈ డాక్టర్ ఇంకో డాక్టర్ కూడా ఉన్నాడా? ఎలా చంపారంటే అమ్మాయిని కాళ్ళు ఇరిచేసి, చేతులు విరిచేసి, మెడ ఇరిచేసి చాలా భయంకరంగా చాలా దారుణంగా ఆ అమ్మాయిని చంపటం జరిగింది. కళ్ళజోడు కళ్ళద్దాలు పగిలిపోయి కళ్ళల్లోంచి బ్లడ్డు, ముక్కులోంచి బ్లడ్డు, నోట్లోంచి బ్లడ్డు, ప్రైవేట్ పార్ట్స్ నుంచి విపరీతమైన బ్లడ్డు, కాళ్ళు భయంకరంగా ఇరగ్గొట్టేయటం, పాశవికంగా చంపేశారు అమ్మాయిని. చంపిన తర్వాత దాన్ని రేపు జరిగినట్టుగా క్రియేట్ చేద్దాం అనుకుని ఈడున్నాడు కదా, ఈడు ఫ్యూను అసిస్టెంటు వాడు సంజయ్ అనేవాడు, వాడి మీద పెట్టి వాడికి 20 లక్షలు ఇచ్చి ఈ కేసు నీ పైన వేసుకో, నిన్ను నా సాయశక్తుల నిన్ను సేవ్ చేస్తాను, నీకు కావాల్సిన డబ్బు ఇస్తాను, కొన్ని బెనిఫిట్స్ అన్నీ ఇస్తాను, నేను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఈ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ ఈ సంజయ్ని తన అత్యాచారం చేసినట్టుగా ఒప్పుకునేటట్టు చేసి వాడు ఎస్కేప్ అయిపోదాం అనుకున్నాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే చాలా విషయాలు, ఒక్క విషయం 2 విషయాలు కాదు. వాడు చంపానని వీడు ఒప్పుకున్నాడు, తర్వాత నేను చంపలేదన్నాడు, రకరకాలుగా మాటలు మారుస్తూ ఉన్నాడు. వీడు చంపానని చెప్పి నేను తీసుకున్న సంజయ్ అనేవాడు. కాలేజీ ప్రిన్సిపాల్ భార్య అయితే కనుక తన దగ్గరున్న సీసీ ఫుటేజ్ ఇచ్చింది. ఆ ఎన్ని వివరాలు కూడా పర్యవేక్షించిన తర్వాత అసలు దొంగలు ఎవరో తెలుస్తారని ఆవిడ చెప్పింది. అది పరిగణలోకి తీసుకెళ్ళి, అలాగే సిబిఐ వారికి కూడా కోర్టు వారు అడిగినప్పుడు ఇంతవరకు జరిగింది ఏంటంటే ఏం జరిగింది అదే చెప్తున్నాను, కొత్తగా విషయాలంటూ ఏమీ అక్కడ వాళ్ళకి కనిపించట్లేదు. అలాగే పోలీసులు కూడా ఏం చెప్పారంటే, అమ్మాయి జూనియర్ డాక్టర్ అభయ చనిపోయినప్పుడు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఒప్పుకున్నట్లయితే కాలేజీ వారు మీకు 10 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి యాజమాన్యం ఇస్తానని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా ఈ కాలేజీలు ఇది హత్య జరిగింది ఆత్మహత్యగా అంటున్నారు, అది 10 లక్షలు ఇచ్చి నా బిడ్డ ప్రాణాన్ని 10 లక్షలతో సమానం చేస్తారు ఈ దుర్మార్గులని వాళ్ళు చాలా బాధపడటం జరిగింది. వాళ్ళు ఒక్కటే అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కలకత్తా పోలీసుల ద్వారా మాకైతే న్యాయం అయితే జరగదని చెప్పి కన్ఫామ్గా అయిపోయారు అక్కడ. అది అందరికి కూడా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే ఈ మధ్య గత కాలంలో కూడా అక్కడ ఏదన్నా నిరసనలు తెలపడానికి డాక్టర్స్ వెళ్ళినా, పబ్లిక్ పర్సన్స్ వెళ్ళినా వాళ్ళపైన బాష్పవాయువులు ఉపయోగించటం, వాళ్ళని స్ప్రేలు చేసి కొట్టేసేసి విషవాయువుల్ని, వాటర్ని ఇలాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం, ఇంత టార్చర్ పెడుతున్నారంటే అక్కడ మమతా బెనర్జీ హస్తం ఉంది.
అలాగే ఇంత మునుపు కూడా చాలామంది చెప్పారు మమతా బెనర్జీకి పెళ్లి కాలేదని చెప్తున్నారు, కానీ పెళ్ళి అయ్యింది. అతను ఎవరైతే మేనల్డ్ అని చెప్తున్నారో ఆ మేనల్డ్ ఈమె సొంత బిడ్డ. ఈ హత్య కేసులో కూడా ఈ మమతా బెనర్జీకి మేనల్డ్కి పాత్ర ఉందని ఇంత మునుపు చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఈ మమతా బెనర్జీ వల్ల ఈ కేసు ముందుకు అనేది జరగకుండా ఒక ముఖ్యమంత్రి, ఒక స్టేట్కి ముఖ్యమంత్రి కొన్ని వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఆడపిల్ల కర్కోశవికంగా దారుణంగా చంపేసినప్పుడు అక్కడున్న ఒక ముఖ్యమంత్రి న్యాయం చేయకపోగా సంజయ్ ఘోష్ని ఉరి తీసేయాలని చెప్పి మాట్లాడింది. అంటే ఒక కేసులో ఏం జరిగింది, ఇది వెనకాల నెట్వర్క్ ఏముంది, ఒక కాలేజీలో ఒక డ్యూటీ చేస్తున్న డాక్టర్ పైన అత్యాచారం జరగటం ఏంటి, దీని వెనకాల ఎవరున్నారు ఏంటని చెప్పి దాని మీద ఒక నిఘా పెట్టండి అని చెప్పి, సర్వే చేయండి అని చెప్పి సిబిఐ అధికారులు వీళ్ళందరినీ చెప్పి కోరటం మానేసి స్పాట్లోనే అక్కడ అసలు ఇందులో వాడి పాత్ర ఏంటంటే అది వాడిని డమ్మీగా పెట్టుకున్నారు. వాడు అందులో హత్య చేశాడా చేయలేదా అనేది ఏంటంటే హత్య జరిగింది కాలేజీ ప్రిన్సిపల్ క్యాబిన్లో. కానీ అక్కడి నుంచి ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ సెమినార్ హాల్లో పెట్టి, ఈ సెమినార్ హాల్లో అక్కడ అమ్మాయి అక్కడే చనిపోయినట్టుగా కొన్ని సాక్ష్యాధారాలు క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత మరుసటి రోజున ఆ చనిపోయిన రోజున ఒక డాక్టరు అక్కడికి ఆ ఏరియాకి రావటం, అక్కడ నర్సు సిబిఐ వారికి చెప్పింది. ఆమె అడిగింది ఆ బ్లడ్ మార్కులు ఏంటి, ఎవరు ఏంటంటే ఏదో అని అబద్ధం తప్పుడు కథనం చెప్పాడు. తర్వాత అక్కడ వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ డాక్టర్ కూడా ఈ అమ్మాయిని చంపేసి ఆ సాక్ష్యాధారాలు లేకుండా ఆ స్నానం చేసి అక్కడున్న మరకలన్నీ బాడీ మీద ఉన్న ఎవిడెన్స్ అన్నీ అక్కడ వాడు క్లియర్ చేసుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి, ఈ మన డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తే అని చెప్పి అక్కడున్న ఆ బాత్రూమ్ గోడల్ని, అక్కడున్న హాల్ని అక్కడ పగలు కొట్టేసేసి రీకన్స్ట్రక్షన్ పనులని చెప్పి అక్కడున్న సాక్ష్యాధారాలను తారుమారు చేయటానికి ఒక ప్రయత్నం చేశారు. జరగలేని ప్రదేశంలో హత్య జరిగినట్టుగా చేశారు. ఉన్న సాక్ష్యాధారాలని చెడిపోయేటట్టుగా చెరిపేసినట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది కేసు తప్పుదోవ పట్టించడం జరిగింది. అలాగే అమ్మాయిని 10 లక్షలకి తీసుకోండి, కాలేజీ యాజమాన్యం ఇస్తానంటున్నారు, మీరు అమ్మాయిది సూసైడ్ అని ఒప్పుకోండి అని చెప్పి తల్లిదండ్రుని ప్రలోభం పెట్ట జరిగింది. అంటే ఒక అమ్మాయి ఒక ప్రాణం విలువ 10 లక్షల, కోట, 10 కోట్ల, ఎన్ని కోట్లకు కూడా సమానం కాదు. ఎంత వేల కోట్లు ఇచ్చినా ఒక ప్రాణం విలువ డబ్బు తెట్టే పరిస్థితిలో సమానం కాదు అది. కానీ డబ్బుతో కొనేయాలనుకుంటాం. ఎంత దారుణమైన చర్య. మొదట ఈ ప్రిన్సిపల్ అనేవాడు ఏం చెప్పాడు, ఇది ఆత్మహత్య అని చెప్పాడు. అసలు వీడు వెనకాలన్న మార్కెట్ అవయవాలు మార్పిడి చేయటం కానీ, మాఫియా కానీ, సెక్స్ ర్యాకెట్ కానీ, లేకపోతే మెడికల్ మాఫియా కానీ, అక్రమ సంబంధాలు, అక్రమ విషెస్, స్త్రీలది హ్యూమన్ ట్రాఫికింగ్, ఇవన్నీ చాలా అందులో కొన్ని రకాలైన దందాలు, మాఫియాలు, హత్యలు, ఆత్మహత్యలు, దీని వెనకాల చాలా పెద్ద రాజకీయ కుట్ర కోణాలు ఉన్నాయి. ఇందులో చాలామంది పెద్దల హస్తం ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇందులో హస్తం ఉన్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఈ కేసుని ముందుకొచ్చి ముఖ్యమంత్రిని కాదని కేసుని ఎలా డీల్ చేయగలరు? ఒకటే జరగాలి, అక్కడ మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా తను డ్రాప్ అయిపోవాలి, అక్కడ డ్రాప్ చేయాలి. వాళ్ళు అక్కడ ప్రజలు పోరాడి ఈమె ముఖ్యమంత్రిగా ఉంటే మాకు న్యాయం జరగదని చెప్పి అక్కడ పోరాడాలి. అది జరగని పని. అది చాలా పెద్ద ఎత్తున ఎల్లువల నిరసనలు వచ్చినా సరే ఆమె అప్పటికి స్ట్రాంగ్గా ఉంది. ముఖ్యమంత్రి ఉండగా, అక్కడ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఉండగా, ఈ అభయ కేసులో న్యాయం ఈ కోర్టు వారు ఎంతవరకు దర్యాప్తు చేస్తారనేది మనం చూడవలసిందే. చాలా దారుణం. ఇక్కడ దీని మెడికల్ మాఫియా వెనకాల, అలాగే మన అక్కడ అవయవాలు మార్పిడి చేయటం కానీ, డ్రగ్ రాకెట్ కానీ, లేకపోతే ఇతరితర మాఫియాలు చాలా డ్రగ్స్ ఉన్నాయి అంటున్నారు, మెడికల్ మాఫియా అంటున్నారు.
ఎన్నో రకాలు ఎన్నో కేసులు ఎన్నో ఇతని మీద ఉన్నాయి అంటున్నారు. ఇలాంటి దుర్మార్గుడిని ఒక్కడే చేస్తున్నాడని కాదు, దీని వెనకాల చాలామంది ఉన్నారు. కానీ గ్రేట్ ఏంటంటే ఈడు భర్త దుర్మార్గుడు తను సహించలేక ఈడు అన్యాయాలు నేనైనా బయట పెట్టాలని డేర్గా ఆవిడ ముందుకొచ్చి తన భార్య అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజ్ సీక్రెట్ ఫుటేజ్ అంతా సిబిఐ వారికి ఇవ్వటం జరిగింది. ఇది ఇవ్వటం వలన ఒక కొలిక్కి కొన్ని విషయాలు బయటకు రావటానికి జరిగి అసలు అభయ హత్య ఈ జూనియర్ డాక్టర్ హత్య జరగటం వెనకాల ఎంతమంది హస్తం ఉంది అనేది మనకి వివరంగా బయటకు వస్తుంది అన్నమాట. అప్పటి వరకు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇన్ని రోజులు నెల నుంచి కేసు ఏమవుద్దని ప్రతి ఒక్కరు చూస్తున్నాము. న్యాయం జరుగుతుంది అమ్మాయికి, ఆ పేరెంట్స్కి, ఆ చంపిన ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకునే వాళ్ళు మా అమ్మాయిని చంపిన ఈ దుర్మార్గుడికి శిక్ష పడిందనే ఒక మనశ్శాంతన ఉంటుందో లేదో మనం తొందరలో చూద్దాం. థ్యాంక్ యూ.